హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పర్ణ్య స్టోరీలోని 11వ భాగం. పార్థు కోపంగా వాట్ యుడ్ యు సే అని అరుస్తుంటే, ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ గివ్ యూ ఆర్డర్స్ టు గ్రాండ్ పా టు లీవ్ అవర్ రూమ్ అవుట్ సైడ్. ఐ వాంట్ టు స్లీప్ రైట్ నౌ ప్లెజెంట్లీ అని కళ్ళు టపటపలాడిస్తూ చెప్పగానే పార్థు పళ్ళు నూరుతూ డోంట్ యూ డేర్ అని అన్నాడు. వీళ్ళ మాటలన్నీ బయట వరకు వినిపించటంతో రాఘవయ్య గారు కంగారుగా వరూధిని అంతా బానే ఉందా? పార్థు నిన్నేమనట్లేదు కదా అని అడిగారు. నాకేంటి తాతయ్య, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఈ నైట్ ఈ రూమ్ నుంచి ఏ అరుపులు వచ్చినా మీరు మాత్రం ఈ సైడ్ రావద్దు. ఇది నా ఆర్డర్. నా మొగుడికి నాకు మధ్య మీరు అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి. ఆదిత్య, ఇది నీకు కూడా అని సీరియస్గా అనగానే ఓకే వదిన అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వరూధిని మీద నమ్మకంతో మిగిలిన వాళ్ళు. వరూధిని ఏం మాట్లాడిందో సరిగా అర్థం కాని పార్థు వరూధినిని పట్టించుకోకుండా డోర్ బాదుతూ ఉంటే బయట ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. పార్థు ఎంతసేపు డోర్ కొట్టినా డోర్ తీయకపోవటంతో కోపం ఎక్కువయ్యి తన కాలి బలమంతా ఉపయోగించి డోర్ని గట్టిగా కొట్టాడు. కానీ తన కాలికి దెబ్బ తగిలింది. బికాజ్ ఆ డోరు టేక్తో చాలా మందంగా బలంగా తయారు చేయించటం వలన దానిని విరగ్గొట్టడం చాలా వరకు అసాధ్యం కనుక వరూధిని మాత్రం పార్థు చూసి తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ ఆడదాని వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు అని వరూధిని జాలిగా పార్థు వైపు ఒకసారి చూసి ఆవలిస్తూ ఐ వాంట్ టు స్లీప్ పార్థు గారు, ఇఫ్ యూ వాంట్ టు స్లీప్ కమ్ టు బిహైండ్ ఆఫ్ మీ ఆన్ ద బెడ్ అని ఆరాంగా చెప్పి బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటే పార్థు పళ్ళు నూరుతూ కాలు ఎక్కువగా నొప్పి పుట్టడంతో ఆ కాలిని పట్టుకుని డోంట్ డూ దిస్ వరూధిని, ప్లీజ్ గో అవుట్ సైడ్ ఆఫ్ మై రూమ్ అని అంటున్న వరూధిని పట్టించుకోకుండా ఈసారి డైరెక్ట్గా వెళ్ళి బెడ్ మీద పడుకుంటే పార్థులు అసహనం చేరి ఇక డోర్ తీయరని అర్థమయ్యి ఆ రూమ్లో ఉండలేక బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అంత చలి ఉన్నా పట్టించుకోకుండా. పార్థు అలా వెళ్ళిపోతూ ఉంటే వరూధినికి బాధగా అనిపించినా ఇలానే సైలెంట్గా ఉంటే రూమ్లోకి కాదు కదా, ఆయన జీవితంలోకి కూడా వెళ్ళలేదని అర్థమై ఎలాగైనా పార్థుని మార్చుకోవటం అప్పటి నుంచే మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యింది. బాల్కనీలోకి వెళ్ళిన పార్థు అసహనంగా అక్కడ ఉన్న స్వింగ్ చైర్లో కూర్చుని వై డోంట్ దే ఆల్ నాట్ అండర్స్టాండ్ మీ, వై ఆర్ దే డూయింగ్ సంథింగ్ ఐ డోంట్ లైక్, హౌ మచ్ ఐ సే అండ్ దే డోంట్ అండర్స్టాండ్, or do you want to have nothing to with my likes and dislikes? I have finished this room with today. I have to look after room from tomorrow. I don't want to stay this room at any situation. ఛ! వీళ్ళందరూ ఎందుకు నన్ను అర్థం చేసుకోవటం లేదు? నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదేంటి? లేదంటే నా ఇష్టాలతో పని లేదనుకుంటున్నారా? ఈరోజు ఈ రూమ్కి నాకు బంధం తీరిపోయింది. రేపటి నుంచి ఇంకొక రూమ్ చూసుకోవాలి. ఇది ఉంటున్న రూమ్లో నేను చచ్చినా ఉండను అనుకుని చలి వేస్తున్నా సరే పట్టించుకోకుండా చేతులు రబ్ చేసుకుంటూ అలానే ఆలోచిస్తూ పడుకుండిపోయాడు పార్థు. పార్థు ఎంతసేపటికి రూంలోకి రాకపోవటంతో వరూధిని అయోమయంగా బాల్కనీలోకి వెళ్ళి చూడగా అప్పటికే పార్థు చలిలో వణుకుతూనే నిద్రపోతూ ఉండటం గమనించి మనసు చివుక్కుమని ఎందుకండి మీకిన్ని బాధలు? హ్యాపీగా నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా, కనీసం సాటి మనిషిగానైనా చూడొచ్చు కదా. అలా కాకుండా నోటికి ఎంతొస్తే అంతంటూ నాలో కూడా పంతాన్ని పెంచేస్తున్నారు పార్థు గారు. ఎప్పుడు ఎవరికి ఎక్కువగా ఎదురు చెప్పని నేను మీకు మాత్రం ప్రతి విషయానికి ఎదురు చెప్పేలా చేసుకుంటున్నారు అని కన్నీళ్లతో అనుకుని పార్థుని లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టాలి అనుకుని పార్థుని టచ్ చెయ్యాలనుకుంది. కానీ మళ్ళీ టచ్ చేస్తే పార్థు ఎలా రియాక్ట్ అవుతాడు అని భయపడి ఆ ప్రయత్నం మానుకుంది. కానీ అలా పార్థు తన ఇంట్లో తన రూమ్లో తన బెడ్ మీద పడుకోకుండా ఇలా వరూధిని తన రూమ్లో ఉందని బయట బాల్కనీలో చలికి పడుకోవటం తట్టుకోలేక లోపలికి వెళ్ళి కన్నీళ్లతో మందంగా ఉన్న బెడ్షీట్ తీసుకువచ్చి పార్థుకి కప్పగానే పార్థు దాన్ని మెడ వరకు లాక్కొని వెచ్చగా నిద్రపోయాడు.
పార్థుని అలా చూసి వరూధిని అక్కడే కింద కూర్చొని ఉదయం వరకు కళ్ళు కూడా ఆర్పకుండా పార్థునే చూస్తూ, ఎందుకు మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు పార్థు గారు అని ఒకే ప్రశ్న వేసుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. ఉదయం పార్థుకి మెలకువ వస్తూ మెసులుతూ ఉంటే అది చూసిన వరూధిని కంగారుగా రూంలోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని చక్కగా బెడ్షీట్ కప్పేస్తే, పార్థు నిదానంగా లేచి ఒళ్ళు విరుస్తూ తనని తాను చూడగానే పైన బెడ్షీట్ కనిపించి, ఇది ఎవరు కప్పి ఉంటారు అనుకుంటూ గ్లాస్ వాల్ నుంచి లోపలికి చూస్తే, అక్కడ వరూధిని చక్కగా బెడ్షీట్ కింద మత్తుగా నిద్రపోయి కనిపించడం చూసి ఛా అని విసుగ్గా అనుకుని ఆ బెడ్షీట్ తీసుకువచ్చి లోపల విసిరి ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు వర్కౌట్స్ చేసుకోవటానికి టీషర్ట్ మీదే. పార్థు వెళ్ళిపోయాక లేచిన వరూధిని బాల్కనీలో వర్కౌట్స్ చేసుకుంటున్న పార్థుని చూసి ఒక నిట్టూర్పు విడిచి ఫేస్ వాష్ చేసుకొని కిందకు వెళ్ళి పార్థుకి జ్యూస్ తనకి కాఫీ కలుపుకొని పైకి వచ్చేసింది. అప్పటికి రంగమ్మ తప్ప ఇంట్లో ఎవరూ లేవకపోవటంతో రంగమ్మ వరూధిని కళ్ళ వైపు తన చీర వైపు పరీక్షగా చూసి కళ్ళు ఎర్రగా చీర నలిగిపోయి ఉండటం గమనించి రాత్రి జరగాల్సింది జరిగిపోయిందని తనలో తానే ఊహించుకుంటూ సంతోషపడితే, వరూధిని భయంగా రూంలోకి అడుగుపెట్టి, ఇప్పుడు పార్థు గారికి జ్యూస్ ఇస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని అనుకుంటూ భయంగానే వెళ్ళి జ్యూస్ ట్రే పార్థు ఎదురుగా పెట్టింది. పార్థు అది చూసి అయోమయంగా తలపైకెత్తి వరూధినిని చూడటమే. ఆ గ్లాస్ విసిరి కొట్టగానే అది వెళ్ళి డైరెక్ట్గా కింద పడి ముక్కలైపోయింది. వరూధిని అది చూసి భయంగా పార్థు వైపు చూస్తూ ఉండగానే, మిస్ వరూధిని, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్ యువర్ ట్రైనింగ్ టు ట్రిక్ మీ బై బ్రింగింగ్ జ్యూసెస్ అండ్ కాఫీ, బట్ ఐఎమ్ నాట్ దట్ యువర్ థింగ్, సో స్టే అవే ఫ్రమ్ మీ. చేసిందంతా చేసి ఇప్పుడు జ్యూస్లు కాఫీలంటూ తీసుకువచ్చి నన్ను మభ్యపెట్టాలని ట్రై చేస్తున్నావా మిస్ వరూధిని? కానీ నీ మాయ పనులకి నేను పడిపోను, కాబట్టి స్టే అవే ఫ్రమ్ మీ అని సీరియస్గా చెప్పి పూర్తిగా ఫ్రెష్ అయి టిఫిన్ కూడా చేయకుండా ఎవరూ లేవకముందే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పార్థు వెళ్ళిపోయాక వరూధిని బాధగా కింద పడిన గ్లాస్ పీసెస్ తీసేసి కిందకు వెళ్ళి టిఫిన్ ప్రిపరేషన్లో పడిపోయింది. తను టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉండగానే పార్థు బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకుని వరూధిని వచ్చి చూసేలోపే కార్ ఆ ఇంటి కాంపౌండ్ దాటి వెళ్ళిపోవటంతో వరూధిని బాధగా ఆ గేట్ వైపు చూస్తూ ఉండిపోయింది. పార్థుకి తనకి మధ్య పూడ్చలేని అగాధమంత దూరం ఏర్పడుతుందని అర్థమవుతూ ఉండటంతో. పార్థు వెళ్ళిపోయాక రంగమ్మ వరూధిని భుజం మీద చేయి వేసి, ఏమైందమ్మా, పార్థు బాబు చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళిపోయారు అని అడుగుతుంటే వరూధిని బాధగా రంగమ్మ వైపు చూసి, ఏం లేదు, వెళ్ళి పని చేసుకో అని చెప్పి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. అప్పుడే రాఘవయ్య గారు, రామయ్య గారు, ఆదిత్య ముగ్గురు బయటికి వచ్చి డల్గా ఉన్న వరూధిని చూసి బాధగా తన దగ్గరికి వెళ్ళి, బాధపడకు వదినా, మేము ఊహించగలం రాత్రి ఏం జరిగిందో, పర్వాలేదు, అన్నయ్య ఎప్పటికైనా మారుతాడులే, ఇంతకీ అన్నయ్య ఎక్కడా అని అడిగాడు. మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు, నన్ను చూడటం కూడా ఇష్టం లేక వదిలేయండి, ఆయనకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వండి, పార్థు గారిని అనవసరంగా నా కోసం బలవంతం చేయకండి, అది నాకు ఇష్టం లేదు అని చెప్పింది వరూధిని బాధగా. రాఘవయ్య గారు షాక్ అయ్యి, అదేంటి ఇంత ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోవటం, అది కూడా ఎవరికీ చెప్పకుండా, అయినా నువ్వేంటి వరూధిని అప్పుడే గివప్ ఇచ్చేస్తున్నావు అని అడిగారు. నేను గివప్ ఇవ్వటం లేదు తాతయ్య, కాకపోతే పార్థు గారికి కొంచెం టైం ఇవ్వమని చెప్తున్నాను, ఒకేసారి అన్నీ తీసుకువచ్చి పార్థు గారి మీద వేస్తే ఆయన మాత్రం తేరుకోవద్దా, మీరు మరీ ప్రతి దానికి ఆయనని బలవంతం చేస్తున్నారు, ఇది అంత మంచిది కాదు అని సీరియస్గా చెప్పి, ఇక ఈ విషయం వదిలేయండి అని చెప్పటంతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఆదిత్య కూడా టిఫిన్ చేశాక ఆఫీస్కి వెళ్ళిపోతే వరూధిని తను అంతవరకు వర్క్ చేసిన ఆఫీస్కి రిజిగ్నేషన్ మెయిల్ పంపించటంలో బిజీ అయితే, రాఘవయ్య గారు, రామయ్య గారు పార్థుని వరూధిని ఎలా కలపాలని ఆలోచిస్తూ ఉండిపోయారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన పార్థు డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి తన లగేజ్ మొత్తం సర్దేస్తూ ఉంటే పార్థు రావటం చూసి భయంగానే కాఫీ కప్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిన వరూధినికి పార్థు లగేజ్ సర్దేస్తుండటం చూసి కంగారుగా, ఎక్కడికైనా వెళ్తున్నారా పార్థు గారు అని అడిగింది. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు కాలిఫోర్నియా అని సీరియస్గా చెప్పి తన లగేజ్ పూర్తిగా సర్దుకున్నాక బ్యాగ్ తీసుకొని బయటికి వస్తూ ఉంటే వరూధిని కంగారుగా, అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని అడుగుతున్నా పట్టించుకోకుండా కిందకి వచ్చి రాఘవయ్య గారితో, గ్రాండ్పా, ఐఎమ్ గోయింగ్ టు కాలిఫోర్నియా, యు కమ్ స్లోలీ విత్ ఆదిత్య, ఐ హ్యావ్ నో పేషెన్స్ టు స్టే హియర్ అండ్ టు బి సైలెంట్ లైక్ యూ డూ, అఫ్రేడ్ టు సంథింగ్. బిఫోర్ దట్ ఐ బెటర్ క్రాస్ దిస్ కంట్రీ బై మై సెల్ఫ్. గ్రాండ్పా, నేను కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నాను. మీరు ఆదిత్యతో కలిసి నిదానంగా రండి. ఇక ఇక్కడ ఉండి మీరు చేసే పనులు తట్టుకొని సైలెంట్గా ఉండేంత సహనం నాలో లేదు. మీరు చేసే పనులకి నేను ఏదో ఒక రోజు మెంటల్గా వీక్ అయ్యి అందరినీ ఏదో ఒకటి చేసేస్తానేమోనని భయం వేస్తుంది. అంతకంటే ముందే నేనే ఈ ఇంటిని, దేశాన్ని దాటడం మంచిది అని సీరియస్గా చెప్పాడు. వాట్ అంటూ అందరూ ఆదిరిపడితే వరూధిని ఏడుస్తూ పార్థు వైపు చూస్తూ ఉంది. వరూధిని పార్థు బట్టలు ప్యాక్ చేస్తూ వెళ్ళిపోతున్నాను అన్నప్పుడే ఆదిత్యకు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. అప్పుడే ఆదిత్య ఇంటికి రావటం, పార్థు బ్యాగ్ పట్టుకొని హాల్లో నిలబడటం చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి నిలబడి చూస్తూ ఉన్నాడు. తన ఏడుపు పార్థుకి ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తూ అసహనంగా మొహం పెట్టి, నా డెసిషన్ నేను చెప్పాను తాతయ్య, ఇక మీ ఇష్టం. మీరు వస్తాను అన్న నాకు అనవసరం, కానీ నాకు మాత్రం ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు అని గట్టిగా చెప్పి ఇల్లు దాటేయబోతూ ఉండగా అందరూ పార్థు అంటూ అరిచారు. పార్థు అసహనంగా వెనక్కి తిరిగితే, అదేంటి అలా వెళ్ళిపోతావు? మాట ఇచ్చావు కదా వరూధిని నీ చావులో కూడా వదలనని. మరి మాట మర్చిపోతున్నావా? లేదంటే ఈ తాతయ్య అంటే గౌరవం లేకుండా పోయిందా అని రాఘవయ్య గారు ఆవేదనగా అడిగారు. అదంతా ఆదిత్య బాధగా ట్రాన్స్లేట్ చేసి చెప్పగానే పార్థు ఆవేశంగా, మాట ఇచ్చాను, మర్చిపోలేదు తాతయ్య. నేనేమి ఆ అమ్మాయిని కాలిఫోర్నియా తీసుకురావద్దని చెప్పలేదు కదా. అది మీ ఇష్టం. తనని తీసుకొచ్చుకుంటారో లేదంటే ఇక్కడే వదిలేసి వస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ప్రశాంతత కావాలి. అది ఇక్కడ నాకు రవ్వంత కూడా దొరకటం లేదు. సో ఐ ఆమ్ లివింగ్ హియర్. ఇక మీ ఇష్టం అని తన నిర్ణయం చాలా కాన్ఫిడెంట్గా నిక్కచ్చిగా చెప్పాడు. పార్థు ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడని అందరికీ అర్థమయ్యి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కాక వరూధిని ఏడుస్తూ చూస్తూ ఉంటే, అది కాదురా, మేము తర్వాతైనా వస్తాము, నువ్వు కనీసం వరూధినినైనా తీసుకొని వెళ్ళు అని అడిగారు రాఘవయ్య గారు బాధగా. పార్థు మాటలకి వరూధిని బాధపడుతూనే, వదిలేయండి తాతయ్య, మనమే నిదానంగా వెళ్దాము. నేనేమి ఆయన్ని జీవితాంతం వదిలేయటం లేదు కదా. కొన్ని రోజులు ఆలోచించటానికి టైం ఇస్తున్నాను అంతే. ఆయన ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేసి తీరాలి, లేదంటే నా గురించి ఇంకా పూర్తిగా తెలియదు అని పళ్ళు నూరుతూ చెప్పి పార్థుతో, ఇక మీరు వెళ్ళిపోవచ్చు. మీకోసం నేనే పరిగెత్తుకుంటూ సప్త సముద్రాలు దాటి వస్తాను. నన్ను మన ఇంట్లోకి ఆహ్వానించడానికి రెడీగా ఉండండి అని చెప్పింది ఇంగ్లీష్లో. వరూధిని మాటలకి పార్థు పళ్ళు నూరుతూ, ఓకే దెన్ ఐ యామ్ లివింగ్ అంటూ ఎవరి మాటలు పట్టించుకోకుండా డ్రైవర్తో సహా ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఆదిత్య వస్తానన్న అవసరం లేదు, నీ వదినతోనే ఉండిపో అని కచ్చగా చెప్పేసి. పార్థు మాటలకి ఆదిత్య బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండగానే కార్ చాలా స్పీడ్గా దూసుకుంటూ రోడ్ మీదకి వెళ్ళిపోయింది. వరూధిని పార్థు వెళ్ళిపోగానే బాధగా సోఫాలో కూర్చుంటే రాఘవయ్య గారు, రామయ్య గారు తనకి చెరో పక్కన కూర్చొని రాఘవయ్య గారు బాధగా, ఎందుకు వరూధిని నన్ను ఆపావు? ఎలాగైనా సరే వాడిని ఇక్కడ ఉండేలా ఆపేవాడిని కదా, అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అని అడిగారు. అవసరం లేదు తాతయ్య, నేను చెప్పాను కదా ఆయనకి కొంచెం టైం ఇవ్వాలని. ఆ టైం అదే అనుకుందాము. పైగా మనం పదే పదే ఆయనకి ఇరిటేషన్ తీసుకువస్తూ ఉంటే రిలేషన్స్ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది. మిమ్మల్ని కూడా పూర్తిగా దూరం పెడతారు. వద్దు తాతయ్య, నా వల్ల మీలో ఎవరు దూరం కావటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఆయన ఎంతకాలం
నేను ఆయనకి దూరంగా ఉంటాను చెప్పండి. ఒక్కసారి వీసా, పాస్‌పోర్ట్ వచ్చిందంటే మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు" అని పెదవుల మీద కష్టంగా పూయించిన నవ్వుతో అంది. ఆదిత్య బాధగా లోపలికి వచ్చి, "సారీ వదినా, అన్నయ్య సడన్‌గా ఇలా రియాక్ట్ అవుతాడని ఊహించలేదు. అసలు తను టికెట్స్ బుక్ చేసుకున్నట్టు కూడా నాకు తెలియదు. తెలిసుంటే తప్పకుండా ఆపేసేవాడిని. కానీ నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది" అని తలదించుకొని అన్నాడు. వరూధిని పర్వాలేదు అంటుంటే రామయ్య గారు బాధగా, "మీ మనవడు ఇలా ఉంటే ఎలా నా మనవరాలిని తన భార్యగా ఒప్పుకుంటాడురా? నాకు చాలా భయంగా ఉంది. పైగా దేశం కాని దేశంలో నా మనవరాలిని ఒంటరిదాన్ని చేస్తే తను ఎలా బ్రతుకుతుంది చెప్పు" అని ఆవేదన నిండిన గొంతుతో అడిగారు. "అందుకే కదా అందరం వెళ్తుంది. అందరం అక్కడ ఉండగా వరూధిని ఒంటరిది ఎందుకు అవుతుంది?" ఆలోపు పార్థు కూడా వరూధిని కోసం ఆలోచిస్తాడేమో. కనీసం 2 రోజులు వరూధినితో పాటు ట్రావెల్ చేశాడు కాబట్టి తన మనసులో ఏదో ఒకచోట వరూధిని ఉండే ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. పైగా వాడు వరూధినిని ఒంటరిగా వదిలేసే రకం కాదు. నా మీద నమ్మకం ఉంచు" అని ఆదిత్య వైపు చూసి, "త్వరగా వరూధినికి, రామయ్యకి పాస్‌పోర్ట్, వీసా వచ్చేలా చూడు ఆదిత్య. మనం త్వరగా కాలిఫోర్నియా వెళ్ళాలి" అని అన్నారు. "అలాగే తాతయ్య, తప్పకుండా" అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ బయటికి నడుస్తూ, కంపెనీకి వెళ్ళిన అన్నయ్య సడన్‌గా సాయంత్రం వచ్చి ఇలా కాలిఫోర్నియా వెళ్ళిపోవటం ఏంటి? మధ్యలో ఏదో జరిగిందనిపిస్తుంది అని అనుకుంటూ వెంటనే మేనేజర్‌కి ఫోన్ చేసి, కంపెనీలో ఏం జరిగింది? అన్నయ్య ఎందుకు వెళ్ళిపోయాడు అని అడిగితే మేనేజర్ గుటకలు మింగుతూ మొత్తం చెప్పాడు. అది విని ఆదిత్య అగ్గి మీద గుగ్గిలమయ్యి, "యూ స్టూపిడ్! నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదా? నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? ఆఫీస్‌కి రాని, నీ పని చెప్తా" అని ఫోన్ కట్ చేశాడు. దెబ్బకి మేనేజర్ భయపడిపోయి ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతాడో అని బిక్కుబిక్కుమంటూ కంపెనీలోనే ఉన్నాడు. యాక్చువల్‌గా మేనేజర్ ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన భార్యతో చిన్న గొడవ చేసుకొని రావటం వలన చిటపటలాడుతూ ఉన్నాడు. పార్థు పాత రికార్డ్స్ అన్నీ తీసుకొని వచ్చి తన టేబుల్ మీద పెట్టమని చెప్పటంతో మేనేజర్ అలా చిటపటలాడుతూనే పార్థు దగ్గరికి వెళ్ళి పెట్టేసి బయటికి వెళ్తూ ఉంటే, పార్థు మేనేజర్ మొహం వాడిపోయి ఉండటం చూసి సాటి మగాడన్న కన్సర్న్‌తో, "కొంచెం అదే కన్సర్న్ వరూధిని మీద కూడా చూపించొచ్చు కదయ్యా పార్థు, మరీ నువ్వు బీస్ట్‌లా మారిపోతున్నావు. ఏం జరిగిందని" అడిగాడు. అడగటమే పాపం అన్నట్టు మేనేజర్ పెళ్ళాల గురించి అంత ఎత్తున చెప్తూ, "ఈ పెళ్ళాలు ఉన్నారు చూడండి, మనల్ని కొంగుని కట్టేసుకొని వీక్ పాయింట్ మీద కొడుతూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ మనశ్శాంతిని కరువు చేస్తున్నారు సార్. అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వరు. వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఉదయం నా పెళ్ళాం అదే చేసింది. దానికి నెక్లెస్ కావాలంట. దానికోసం నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురాకపోతే ఏం చేస్తుందో కూడా తెలియదు. వీళ్ళని భరించటం చాలా కష్టం సార్. వీళ్ళు అనుకున్నది జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తారు" అని చెప్పటంతో పార్థు ఆలోచనలో పడిపోయాడు. అప్పటికే వరూధిని తన రూమ్ కబ్జా చేసి ఉండటంతో ఏం చేయాలో పాలుపోక వేరే రూమ్ తీసుకుందామనుకున్న పార్థు తను వేరే రూమ్‌లో ఉన్న వరూధిని వదలదని అనిపిస్తూ, "ఇప్పుడు ఏం చెయ్యాలి మేనేజర్ అన్నట్టు కావాలని వరూధిని నా మీద ఏదైనా తంత్రప్రయోగం లాంటివి చేస్తే నేను దాని వశమైపోతాను కదా. ఇది బాబు సినిమా నాలెడ్జ్ ఇచ్చిన హింట్. అలా జరగకూడదంటే యెస్, నేనిక్కడ ఉండకూడదు" అని అప్పటికప్పుడు పర్సనల్ అకౌంట్ నుంచి కాలిఫోర్నియాకి సాయంత్రం ఉన్న కనెక్టెడ్ ఫ్లైట్‌కి టికెట్స్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి లగేజ్ సర్దుకొని ఇండియా దాటేశాడు పార్థు హ్యాపీగా. ఇక వరూధిని పార్థు వెళ్ళిపోయాక పార్థు రూమ్‌లోనే ఉండిపోతూ తననే తలుచుకుంటూ, "నన్నసలు మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు పార్థు గారు? అర్థం చేసుకొని ఉంటే మన మధ్య ఈ దూరం వచ్చేది కాదేమో" అని బాధపడుతూ ఉండిపోయింది. ఇక రాఘవయ్య గారు ఆదిత్య మీద ప్రెజర్ తీసుకువస్తున్నారు త్వరగా చెప్పిన పని అయిపోవాలని. రంగమ్మ పార్థు అలా వరూధినిని వదిలేసి వెళ్ళిపోవటం నచ్చక చిటపటలాడుతూనే
4 మాటలు అనగానే వరూధిని తట్టుకోలేక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పెద్దమ్మ, ఆయన్ని ఒక్క మాట అన్నా నేను తీసుకోలేను అని గట్టిగా అందరి నోర్లు మూయించింది. ఇక పార్థు హ్యాపీగా కాలిఫోర్నియా చెల్లి వరూధిని బెడద తప్పిందని తను అనుకున్న పని కంప్లీట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వరూధిని మాత్రం పార్థు గురించి ఆలోచిస్తూ తింటున్నారా లేదా, ఎలా ఉంటున్నారు అని ప్రతి ఒక్కటి అక్కడ ఉన్న పని వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ఉంది. అలా రోజులు ఎంత స్పీడ్గా గడిచాయంటే వరూధినికి ఒక క్షణం ఒక యుగంలా గడిస్తే పార్థుకి ఒకరోజు ఒక క్షణంలా గడిచిపోయింది. అలా వారం రోజుల తర్వాత వరూధిని హ్యాపీగా పార్థు కోసం కాలిఫోర్నియా ఫ్లైట్ ఎక్కింది విత్ ఆదిత్య, రామయ్య గారు, రాఘవయ్య గారితో వైజాగ్. అక్కడ కంపెనీ మేనేజర్కి అప్పగించి పార్థు కోసం అందరూ కట్టకట్టుకుని బయలుదేరారు. వాళ్ళు వస్తున్నారని పార్థుకు తెలిసి కావాలని వరూధినిని అవాయిడ్ చేయటానికి వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి డ్రైవర్ని పంపిస్తానని చెప్పి తను మాత్రం బిజీగా కంపెనీలోనే ఉండిపోయాడు. అలా పార్థు కంపెనీలో ఉండగా వరూధిని కాలిఫోర్నియాలో అడుగుపెట్టింది మొదటిసారి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.